వెల్కమ్ టు ఆథమెటిక్ క్లాసెస్. ఇవాళ మరికొన్ని మనం సగటు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 10 సంఖ్యల సగటు 30, ప్రతి సంఖ్యకు 5ను కలిపిన కొత్త సగటు. ఇక్కడ 10 సంఖ్యల సగటు 30 అని ఇచ్చారు. సగటు తీసుకున్నప్పుడు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. ఇక్కడ రాసుల సంఖ్య 10. ఇక్కడ రాసుల సంఖ్య 10, సగటు వచ్చేసి 30. ఇప్పుడు రాసుల మొత్తం ఏమవుతుంది? రాసుల మొత్తం 30 × 10 300. అప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ప్రతి సంఖ్యకు 5ను కలిపిన కొత్త సగటు. ఇక్కడ 10 సంఖ్యలు ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ప్రతి సంఖ్యకు 5 కలుపుతున్నాడు. అంటే దీనికి 5, దీనికి 5, దీనికి 5, 5 కలుపుతున్నాడు. ఇక్కడ ఎన్ని 5లు కలుపుతున్నాడు? 10 5లు కలుపుతున్నాడు. అంటే 10 5 50. ఈ 50 అనేది ఈ రాసుల మొత్తం 300 ఉంది కదా, ఈ 300కి ఈ 50 అనేది కలుపుతున్నాడు. అప్పుడు 300 + 50 350 కదా. ఇప్పుడు కొత్త మొత్తం స్టార్టింగ్లో 10 సంఖ్యల మొత్తం వచ్చేసి 30 ఉండే, కానీ ప్రతి సంఖ్యకు 5 కలపడం వల్ల ఇప్పుడు కొత్త మొత్తం ఎంత అయింది? 350 అయింది. అప్పుడు సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే సగటు = రాసుల మొత్తం ఎంత? 350, రాసుల సంఖ్య 10 ఎంత అవుతుంది? సగటు 35. ఓకేనా? ఇలా కాకుండా ప్రీవియస్గా ఒక పాయింట్ చెప్పానండి. n అంశాల సగటు x అయితే ఒక స్థిర సంఖ్య ఏను కలిపితే కొత్త సగటు ఏమవుతుంది? x + a అవుతుంది కదా. అప్పుడు నేను డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు కదా. ఇక్కడ 5 అనే ఒక స్థిర సంఖ్యని n అనే ప్రతి అంశానికి కలుపుతున్నా, అంటే 10 కలుపుతున్నా. 10 కలిపే సమయంలో నాకు కొత్త సగటు ఏమవ్వాలా? సగటు వచ్చేసి 30. సగటు ఎంత పెరుగుతుంది? ఇక్కడ x + a కదా, ఇది కొత్త సగటు 30 + 5 35. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే n అంశాలకు ప్రతి అంశానికి ఒక స్థిర సంఖ్యను కలిపినప్పుడు కొత్త సగటు ప్లస్ ఆ స్థిర సంఖ్య ఆన్సర్ అవుతుంది. అంటే స్థిర సంఖ్య 5ను యాడ్ చేస్తున్నాం కదా, n అంశాలకు యాడ్ చేసినప్పుడు సగటు ఈ పాత సగటు ప్లస్ ఈ కలిపిన సంఖ్య 30 + 5 35. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏబీసీల సగటు వయసు 24 సంవత్సరాలు. వారి వయసుల మధ్య నిష్పత్తి 3:4:5. తక్కువ వయసు కలిగిన వారు ఎవరు? ఏనా, బీనా, సీనా పైవేవి కావు.
ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఏ కామ బి కామ సి. వీళ్ళ సగటు ఏంటిది? 24 సంవత్సరాలు. వీళ్ళ మొత్తం తీసుకున్నప్పుడు ముగ్గురి యొక్క వయసులో మొత్తం 24 ఇంటూ 3, 24 ముళ్ళ 72, మొత్తం 72 కదా. వాటి వయసుల మధ్య నిష్పత్తి ఏ విధంగా ఉంది? 3:4:5. నిష్పత్తి మొత్తం నాకు 3x + 4x + 5x = 72. ఈ వాల్యూ 3 + 4 7, 7 + 5 12, 12x వాల్యూ 72, x వాల్యూ 6. x వాల్యూ 6 అయినప్పుడు ఇక్కడ తక్కువ వయసు ఉన్న వారు ఎవరన్నప్పుడు 3×18 ఇక్కడ తీసుకుంటే 3×18 6×4 = 24, 6×5 = 30. తక్కువ వయసు కలిగిన వాళ్ళు ఎవరు? 3 రేషియోలో ఉన్న వ్యక్తి తక్కువ వయసు కలిగిన వారు అంటే ఏ. ఇలా డైరెక్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏ రేషియోలో ఇచ్చారు చూడండి, 3:4:5. ఇక్కడ ఎంతైనా ఇవ్వండి, మనకు అనవసరం. తక్కువ వయసు కలిగిన వాళ్ళు అన్నప్పుడు ఎవరైతే తక్కువ రేషియోలో ఉన్నారో వాళ్ళు తక్కువ ఏజ్ కలిగి ఉంటారు. మనం ఫైండ్ అవుట్ చేసే ఎక్స్ వాల్యూ ఏదైనా కావచ్చు, 6 రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ మనకు ఏదైతే లీస్ట్లో ఉన్న రేషియో ఉంటుందో ఆ రేషియో తక్కువ ఏజ్ ఉంటుంది. ఏదైతే మ్యాక్సిమం హైయెస్ట్ రేషియో ఉన్న వాల్యూ హైయెస్ట్ ఏజ్ ఉంటుంది. సో ఇక్కడ 3:4:5 తీసుకున్నప్పుడు లీస్ట్ రేషియోలో ఏది ఉంది? 3 ఉంది. 3 అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. సో తక్కువ ఏజ్ కలిగిన వాళ్ళు ఎవరు? ఏ. నెక్స్ట్ చూద్దాం. ప్రతి సంఖ్యల సగటు 30. ప్రతి సంఖ్యను 2చే గుణించి మరియు 5ను కలిపిన 10 సంఖ్యల సగటు ఎంత? ఇక్కడ ఎన్ని అంశాల సగటు ఇచ్చారు, ఆ ప్రతి అంశాన్ని ఏ అని ఒక స్థిర సంఖ్యచే గుణించి మరియు 5 కలుపుతున్నారు. అప్పుడు ఆ 10 సంఖ్యల సగటు ఎంత? ప్రీవియస్లో చెప్పిన విధంగానే ఇక్కడ కొత్త సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే పాత సగటు ప్రతి అంశాన్ని 2చే గుణించాలి. అంటే సగటును గుణిస్తాం 2. సో ఏమవుతుంది ఇక్కడ? 32/60. ఓకే. తర్వాత ప్రతి సంఖ్యను అంటే ప్రతి అంశాన్ని ఇక్కడ 5ను కలిపిన అంటే దీనికి కొత్త సగటు, ఇది కొత్త సగటు. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? 5ను కలుపుతున్నాం అంటే ఈ 60కి 5ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు కొత్త సగటు ఏమవుతుంది? 65. ఒకటి నుండి 79 వరకు బేసి సంఖ్యల సరాసరి. 1 నుంచి 79 బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు 1, 3, 5, 7, 9 -79. ఇలా తీసుకున్నప్పుడు మనం బేసి సంఖ్యల యొక్క సరాసరి గురించి మాట్లాడుకున్నాం. బేసి సంఖ్యల సరాసరి లేదా సగటు ఏదో ఒక సిరీస్లో ఇచ్చినప్పుడు ఆ సిరీస్లో ఎన్ని నంబర్లు అయితే ఉంటాయో ఆ ఎన్ నంబరే మన యొక్క సగటు అవుతుంది. అంటే 1 నుంచి 79 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలుసా మనకి? ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా రాసుకుందాం. చివరి సంఖ్య మైనస్
మొదటి సంఖ్య బై డిఫరెన్స్ భేదం ప్లస్ 1. అంటే ఏదైనా ఒక శ్రేణిలో ఎన్ని పదాలు ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య బై భేదం ప్లస్ 1 చేయాలి. చివరి సంఖ్య 79 మైనస్ మొదటి సంఖ్య 1 బై డిఫరెన్స్ ఎంత 2 ప్లస్ 1. 78 బై 2 ప్లస్ 1. 36 39 ప్లస్ 1 39 ప్లస్ 1 40. ఎన్ వాల్యూ ఏంటిది 40. ఇక్కడ బేసి సంఖ్యల సరాసరి ఏమన్నాను, ఎన్ని సంఖ్యలు ఉంటాయో ఆ సంఖ్యనే బేసి సంఖ్యల యొక్క సరాసరి అన్నాను. 40. ఇలా కానప్పుడు ఒక సిరీస్లో మనకు మొదటి పదము లాస్ట్ పదం కానీ తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, మొదటి పదం ప్లస్ చివరి పదం బై 2 చేస్తాం. ఫస్ట్ ఏంటిది 1, అంతే కదా, ఫస్ట్ 1, లాస్ట్ 49 బై 2, 79 బై 2, 80 బై 2, సో 40. చివరి పదం ఫస్ట్ పదం తీసుకున్నప్పుడు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు 1 ప్లస్ 79 బై 2 40. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 1 నుంచి 92 వరకు సరి సంఖ్యల సరాసరి. 1 నుంచి 92, 1 సరి సంఖ్య కాదు కదా, 1 తర్వాత 2, 4, 6, 8, 10 డాష్ 92. ఈ శ్రేణిలో మనకి మొదటి సంఖ్య తెలుసు, చివరి సంఖ్య తెలుసు. మొదటి సంఖ్య తెలుసు, చివరి సంఖ్య తెలిసినప్పుడు సగటు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 92 చివరి సంఖ్య మొదటి సంఖ్య 2 బై 2, 92 ప్లస్ 2 94 బై 2 ఎంత 47. నెక్స్ట్ ప్రాబ్లం. 1 నుంచి 103 వరకు గల సరి సంఖ్యల సరాసరి. 1 నుంచి 103 వరకు అంటే మనకు సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే 2, 4, 102. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ. 102 ప్లస్ 2 బై 2, 104 బై 2, 52. మొదట 60 వరుస సరి సంఖ్యల సరాసరి. మొదటి ప్రీవియస్ ప్రాబ్లం వచ్చేసి 1 నుంచి 20 వరకు కావచ్చు, 30 వరకు మధ్యలో ఉన్న సరి సంఖ్యలు లేదా బేసి సంఖ్యల యొక్క సరాసరి ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ ఇక్కడ మొదటి 60 అంటున్నారు. మొదటి 60 అంటే 1, 2, 3, 4 ఇట్లా 60 సరి సంఖ్యలు ఉన్నాయి. ఆ 60 సరి సంఖ్యల యొక్క సరాసరి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మొదటి అంటే స్టార్టింగ్లో మనకు 2 ఈవెన్ నెంబర్ సరి సంఖ్య, ఇట్లా 4, 6, 8, 10 తెలుసు. లాస్ట్ నెంబర్ ఏంటిది, లాస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది, ఇక్కడ ఎన్ వాల్యూ తెలిసినప్పుడు ఎప్పుడైతే అంక శ్రేణిలో చివరి పదం ఫైండ్ అవుట్ చేయాలంటే Tn ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏ ఎంత 2, ఫస్ట్ పదం ఏ 2, ఎన్ ఏంటిది 60, 60 మైనస్ 1, డిఫరెన్స్ ఎంత 2, 2 ప్లస్ 59 ఇంటూ 2, 59 ఇంటూ 2 118 ప్లస్ 2 120. చివరి విలువ ఎంత 120.
ఫస్ట్ విలువ లాస్ట్ విలువ రెండు తెలుసు. అప్పుడు సగటు ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా. ఏ ప్లస్ L/2 ఇది ఏ, ఇది లాస్ట్ వాల్యూ L. ఏ ఎంత 2, లాస్ట్ వాల్యూ 120/2, 122/2, 122/2. ఇంకో విధంగా చేయొచ్చు. మొదటి n సరి సంఖ్యల సరాసరి. మొదటి n+1. ఎన్ని సంఖ్యలు అన్నారు? మొదటి 60 సంఖ్యలు అంటున్నారు. ఇది n. మొదటి n సరి సంఖ్యల సగటు ఏంటిది? n+1. ఈ nకి 1 యాడ్ చేస్తే సగటు n ఎంత? 60. 60 + 1, 61 ఆన్సర్. మొదటి 64 వరుస బేసి సంఖ్యల సరాసరి. మొదటి 64 వరుస బేసి సంఖ్యల సరాసరి. సేమ్ ప్రీవియస్ లాగానే బేసి సంఖ్యను తీసుకున్నప్పుడు బేసి సంఖ్యల సరాసరి ఏంటిది? బేసి సంఖ్యల సరాసరి మొదటి 64 వరుస బేసి సంఖ్యల సరాసరి అని తీసుకుంటే ఫార్ములా ఏంటిది? n బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు n బేసి సంఖ్యల సరాసరి ఏంటిది? n బేసి సంఖ్యల ఎన్ని కదా. ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక చేయడం అవసరమా? 1, 3, 5, 7 డాష్ చేయడం అవసరమా? లేదు కదా. డైరెక్ట్ ఫార్ములా ప్రకారం మొదటి n వరుస బేసి సంఖ్యల సరాసరి అని తీసుకున్నప్పుడు n కదా. n వాల్యూ ఏంటిది? 64. సో దీని యొక్క సరాసరి సగటు ఏమవుతుంది? 64. నెక్స్ట్ చూద్దాం. మొదటి 23 వరుస సరి సంఖ్యల వర్గాల సరాసరి. మొదటి 23 కాదండి, ఇక్కడ తీసుకుని మొదటి 1 నుండి 23 వరకు ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సరి సంఖ్యల వర్గాల సరాసరి ఒక ఫార్ములా ఉంటుంది, బేసి సంఖ్యల వర్గాల సరాసరికి ఒకటి ఉంటుంది. n సరి సంఖ్యల వర్గాల సగటు తీసుకున్నప్పుడు n+1 n+2/3. n బేసి సంఖ్య వర్గాల సగటు. n+2/3. ఓకే. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే ఇక్కడ n వాల్యూ 23. దీని ప్రకారం చూద్దాం. n+1 n+2/3. n వాల్యూ ఏంటిది? 23 + 1 23 + 2/3 24. 23 + 1 24 × 25/3. 3 × 24. 8 × 25. 8 25 200. ఒకటి నుండి 45 వరకు బేసి సంఖ్య వర్గాల సరాసరి ఏమన్నాను? n × n+2/3 ఇచ్చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఫార్ములా. మొదటి 90 సహజ సంఖ్యల సరాసరి. సహజ సంఖ్యల సరాసరి ఫార్ములా ఏంటిది?
సహజ సంఖ్యల సగటు n ఇంటూ n ప్లస్ 1 n ఇంటూ n ప్లస్ 1/2. ఇది మొత్తం సగటు వచ్చేసి n ప్లస్ 1/2. n వాల్యూ ఏంటిది 90 ప్లస్ 1/2 100/2 91/2 ఇప్పుడు ఏమవుతుంది 45.5. 6 వరుస బేసి సంఖ్యల సరాసరి NY అయిన మొదటి మరియు చివరి సంఖ్యల లబ్దం. 6 వరుస బేసి సంఖ్యలు ఇచ్చారు. 1 2 3 4 5 6. ఈ వరుస బేసి సంఖ్యలు. ఒక విషయం చెప్పానండి, ఇప్పుడు నేను ఒక సిరీస్లో తీసుకుంటాను. బేసి సంఖ్యలు అంటే 1 3 5 7 9 11. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఆర్థమెటిక్ సిరీస్లో ఉంది కదా, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, అంక శ్రేణిలో ఉంది. అంక శ్రేణిలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ టోటల్ అంశాల సంఖ్య బేసి సంఖ్య ఉందనుకో, అప్పుడు మిడిల్ వాల్యూ సరి స్థానాలు కావచ్చు, బేసి స్థానంలో కావచ్చు. అప్పుడు నాకు సరాసరి తీసుకున్నప్పుడు మధ్య విలువ తీసుకుంటామని చెప్పాం కదా. ఇక్కడ మొత్తం 8 అంశాలు ఉన్నాయి. 8 అంశాలు కాకుండా నేను ఇప్పుడు 7 అంశాలు తీసుకుంటాను. 7 అంశాలు తీసుకున్నప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు 6 అంశాలు ఉన్నాయి, నేను 7 అంశాలు ఉన్నప్పుడు నాకు మిడిల్ వాల్యూ ఏమవుతుంది 7. అంటే ఈ 7 అంశం నాకు సగటుగా తీసుకుంటాను. ఎప్పుడైతే అంక శ్రేణిలో ఉన్నప్పుడు, ఇచ్చిన సిరీస్ అంక శ్రేణిలో ఉన్నప్పుడు మిడిల్ వాల్యూ తీసుకుంటాం. సెకండ్ కేసెస్లో ఇప్పుడు 13 లేదనుకుందాము, ఇక్కడ 13 లేనప్పుడు ఈ 2 వాల్యూ బై 2 నాకు యావరేజ్ సగటు అవుతుంది. సగటు అవుతున్నప్పుడు నాకు ఇక్కడ 6 వాల్యూలు ఇచ్చాడు. సో ఇది x1 x2 x3 x4 x5 x6 ఇచ్చాడు. అయితే నాకు సగటు అన్నప్పుడు ఈ మూడు యొక్క మిడిల్ వాల్యూ కదా నాకు సగటు అనేది. ఈ మూడింటి యొక్క మిడిల్ వాల్యూ 80. మూడింటి వాల్యూ 80 అన్నప్పుడు బేసి సంఖ్య కదా, నేను తీసుకునే వాల్యూస్ అనేది బేసి సంఖ్య. 80 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్య ఏంటిది 79. ఇక్కడ 79. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే బేసి సంఖ్య 77. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 75. రైట్ సైడ్ తీసుకున్నప్పుడు 79 తర్వాత 81 83 85. అంటే నాకు 6 బేసి సంఖ్యలు ఏవేవంటే 75 77 79 81 83 85. ఇవి 6 బేసి సంఖ్యలు. ఈ 6 బేసి సంఖ్యలు అడిగినప్పుడు మొదటి మరియు చివరి సంఖ్యల లబ్ధం అని అడిగాడు. మొదటి సంఖ్య ఏంటిది 75, లాస్ట్ సంఖ్య ఏంటిది 85. ఇలా లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసి 5 ఉన్నప్పుడు 5 ఉన్నప్పుడు నేను ఎలా చేస్తానంటే 5 అంటే 5 25. అంటే నేను లాస్ట్లో 25 అయినా తీసుకుంటా, లేకపోతే 75 అయినా తీసుకుంటా. ఎప్పుడు 25 తీసుకోవాలి, ఇప్పుడు 75 తీసుకోవాలంటే ఇక్కడ 10ల స్థానం ఉంది కదా, ఈ 10ల స్థానం 2 కూడితే ఎంత అవుతుంది 15 అవుతుంది. 15 అంటే బేసి సంఖ్య. బేసి సంఖ్య ఉన్నప్పుడు నేను 75 తీసుకుంటా, సరి సంఖ్య ఉన్నప్పుడు 25 తీసుకుంటా. ఇక్కడ 15 అనేది బేసి సంఖ్య. సో నేను ఏం తీసుకుంటాను దీని వాల్యూ అంటే లాస్ట్ 75 తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ముందల వాల్యూ ఏం తీసుకోవాలి 8 56. ఫస్ట్ 8 ఇంటూ 7 ఇంటూ 8 చేశారు, 8 56 అయింది. తర్వాత ఏం చేస్తారంటే 7 + 8 15/2 7.5. 0.5 వాల్యూ వదిలేయండి, 7 వాల్యూ 56కు కూడండి 63. ఈ 63 ఇక్కడ తీసుకోండి. ఓకేనా, అర్థమైందా? జస్ట్ ఏం లేదండి, 75
ఇంటూ 80 తీసుకున్నప్పుడు లాస్ట్ ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు లాస్ట్ విలువ 25 లేదా 70 తీసుకోవాలి. 25 ఎప్పుడు తీసుకోవాలంటే ముందులో ఉన్న పదుల స్థానం కూడితే సరి సంఖ్య వస్తే 20 తీసుకోవాలి. బేసి స్థానాలు వస్తే బేసి సంఖ్య వస్తే 70 తీసుకోవాలి. ఇప్పుడు నాకు బేసి వచ్చింది 15 బేసి వచ్చింది కాబట్టి నేను 70 తీసుకుంటున్నాను. తర్వాత ముందల వాల్యూ ఎట్లా తీసుకోవాలంటే 8 ఏళ్ళు 56. 56 ప్లస్ 8 7 కూడితే 15/2 చేయాలా. 15/2 చేస్తే ఏమవుతుంది 7.5 అవుతుంది. పాయింట్ వాల్యూ వదిలేయండి. ఈ 7 56కి యాడ్ చేస్తే 63. నెక్స్ట్ ప్రాబ్లం 41 వరుస బేసి సంఖ్యల సగటు 49 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఇది. ప్రీవియస్ ప్రాబ్లం లెక్కనే ఇది ఇక్కడ. సో 41 బేసి సంఖ్యల సగటు 49 అన్నప్పుడు ఈ 49 సగటు అనేది ఏంది మధ్య విలువ 49. ఏ మధ్య విలువ 41 వరుస సంఖ్యలు ఉన్నప్పుడు గ్యాప్ల సంఖ్య ఎంత లెఫ్ట్ సైడ్లో 20 రైట్ సైడ్లో 20 ఉంటాయి అంతే కదండి. ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు ఈ మధ్య విలువ సగటు వచ్చేసి ఈ మధ్య విలువ. అప్పుడు ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉంటాయి 20. ఇక్కడ ఎన్ని ఉంటాయి 20 ఉంటాయి. గ్యాప్స్ ఎన్ని 20 ఉంటాయి. గ్యాప్స్ 20 ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ యొక్క విలువ ఎంత 2. ఇక్కడ గ్యాప్ యొక్క విలువ ఎంత 20 గ్యాప్ 2. సో ఇక్కడ 40 ఇక్కడ 40. చివరి అంక తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్ళే కొద్దీ ఈ మిడిల్ వాల్యూ సగటు ఉంది కదా సగటులో నుంచి ఇవి తీసేయాలి. పెరిగే కొద్దీ రైట్ సైడ్లో పెరుగుతుంది కదా కలపాలి. సో నేను 49కి లెఫ్ట్ సైడ్లో ఉన్న చిన్న సంఖ్య అడిగినప్పుడు ఏం చేస్తాను 49 నుంచి 40 తీసేస్తాను. అప్పుడు 9 నాకు కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య. పెద్ద సంఖ్య అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది 49కి 40 యాడ్ చేస్తాను 89. నాకు చివరి సంఖ్య పెద్ద సంఖ్య 89 ఆన్సర్. ఏం లేదండి జస్ట్ ఇక్కడ బేస్ మొత్తం బేసి సంఖ్య ఇచ్చాడు కదా 41 వరుస బేసి సంఖ్యలు 41 ఇక్కడ బేసి స్థానమే. బేసి సంఖ్యలు అన్నప్పుడు 2 గ్యాప్స్ ఉంటుంది. 41 బేసి స్థానం ఇచ్చినప్పుడు ఇక్కడ 20 ఉండి మధ్యలో ఉన్న విలువ సగటు అంటే ఇక్కడ 20 ఉంటుంది ఇక్కడ 20 ఉంటుంది. ఇక్కడ 20 ఉన్నప్పుడు ఒక్కొక్క గ్యాప్ వాల్యూ బేసి సంఖ్య అంటే 2 కదా 2 20 × 2 అంటే 40. ఈ 40 అనేది దేన్ని యాడ్ చేస్తామంటే ఈ సగటుకు యాడ్ చేస్తాం. దీనికి 40 యాడ్ చేస్తే 89 డైరెక్ట్ ఆన్సర్ అండి. అట్లా ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 44 వరుస బేసి సంఖ్యల సగటు 144 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది. ఒకసారి ప్రీవియస్ ప్రాబ్లం చూద్దాం. 41 వరుస బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఒక విలువ అనేది సగటు మిడిల్ వాల్యూ సగటు అని తీసుకున్నాను కదా. సో రిమైనింగ్ ఒక వాల్యూ నేను సగటును తీసుకున్నప్పుడు మిగిలిన సంఖ్యలు ఎన్ని 40. దీని నుంచి ఒకటి తీసేస్తున్నాను 40/2 చేయండి. సో 20 అనేది గ్యాప్స్ అవుతుంది. గ్యాప్స్ 2 అవుతుంది. ఒక్కొక్క గ్యాప్ 2 అవుతుంది కాబట్టి 40. సో ఇచ్చిన సగటుని ఈ గ్యాప్స్ ఇంటూ ఆ గ్యాప్ ఎంతనో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకు పెద్ద సంఖ్య వస్తుంది. సో అదే ఇక్కడ అప్లై చేద్దాం.
ఇక్కడ 44 వరుస బేస్ సంఖ్యలు ఇచ్చారు కదా, 44 వరుస బేస్ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఒక సగటు అనేది తీసేస్తే -1 తీసేస్తే 43 అవుతుంది. 43/2 చేద్దాం. 2 చేస్తే 21.5. ఈ 21.5ని మనం 2 గ్యాప్స్ కాబట్టి గ్యాప్ వాల్యూ 2 కాబట్టి 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 42 + 1 కదా 43. ఈ 43 ఈ యావరేజ్ని యాడ్ చేయాలి. 43 781. సో అతి పెద్ద సంఖ్య ఏంటిది? 187. నెక్స్ట్ ప్రాబ్లం 1 3 5 7 9 11 డాష్ ఇక్కడ 25 పదాలు ఉన్నాయంట. అంటే ఇది 1 ఇది 2 3 4 5 6 ఇట్లా డాష్ 25 పదాలు ఉన్నాయండి. 20 పదాల యొక్క సగటును ఫైండ్ అవుట్ చేయండి. మనకు లాస్ట్ వాల్యూ తెలుసా? ఇక్కడ లాస్ట్ వాల్యూ తెలియదు, బట్ 25వ పదం అని తెలుసు. అప్పుడు మనం లాస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a + n - 1 ఇంటూ d కదా. ఏ ఎంత? 1. a1 ఇక్కడ a1. n వాల్యూ ఎంత? 25 - 1 ఇంటూ d ఎంత? డిఫరెన్స్ 2. 1 + 24 ఇంటూ 2 48. 48 + 1 49. 25th టర్మ్ ఏంటిది? 49. ఫస్ట్ వాల్యూ తెలుసు, లాస్ట్ వాల్యూ తెలుసు. అప్పుడు యావరేజ్ ఏంటిది? a + l/2. ఏ ఎంత? 1. లాస్ట్ టర్మ్ ఏంటిది? 49/2. 50/2. 25 ఆన్సర్. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. 11 వరుస సంఖ్యల మొత్తం 13 20. అయినా ఫస్ట్ 11 నెంబర్ తీసుకుంటాం. డాష్ 11 నెంబర్ తీసుకున్నప్పుడు వీటి యొక్క మొత్తం 13 20. అయినా తర్వాత 11 తర్వాత వచ్చి 11 నెంబర్స్ ఉంటాయి కదా, వాటి మొత్తం ఎంత అని అడుగుతున్నా. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇలా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్ వాల్యూ x అనుకుంటాను. వరుస సంఖ్యలు అన్నప్పుడు దీనికి 1 యాడ్ చేస్తాను, దీనికి 2 యాడ్ చేస్తాను. డాష్ x + 10 అంతే కదా వరుస సంఖ్యలు. ఈ వరుస సంఖ్యల మొత్తం 13 20. x + 1 + x + 2 డాష్ x + 10. వీటి మొత్తం 13 20. అంటే ఎన్ని x ఉన్నాయి? 11x. 1 to 10 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత? 55. ఎలా చేస్తామండి? 1 2 3 4 డాష్ 10. 10 సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n × n + 1/2. n వాల్యూ ఏంటి? 10. n + 1 అంటే 11/2. 5ల 55. 55 ఈజ్ ఈక్వల్ టు 1320. సో 11x ఈజ్ ఈక్వల్ టు 13 20 13 20 - 55. 11x ఈజ్ ఈక్వల్ టు 55 తీసేస్తే 12 65. ఇక్కడ 11x ఈజ్ ఈక్వల్ టు 12 65 కదా. ఇప్పుడు x వాల్యూ తీసుకున్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 11. 12 65/11 కదా. 11 1 11 1 రిమైనింగ్. 11 1 11. సో ఇక్కడ 5 రిమైనింగ్ అవుతుంది. 5ల 11 5 55.
ఎక్స్ వాల్యూ ఏంటిది? ఎక్స్ వాల్యూ 115. ఎక్స్ వాల్యూ 115 కదా, అంటే మనకి ఈ వాల్యూ 115 వచ్చింది. ఎక్స్ వాల్యూ 115, ఎక్స్ ప్లస్ 1 వాల్యూ 116, ఇట్లా డాష్ ఎక్స్ ప్లస్ 10 వాల్యూ 1 to 5. ఈ 1 to 5 వరకు 115 నుంచి 125 వరకు మొత్తం విలువ వచ్చేసి 1320 అన్నారు. అయితే నెక్స్ట్ 11 వరుస సంఖ్యల యొక్క మొత్తం ఎన్న అంట. అంటే నెక్స్ట్ వచ్చే వరుస సంఖ్యలు ఏంటి? 126, 127, 128 డాష్ 137 కదా, సారీ 137 కాదు, 136, 126, 127, 128, 129 తీసుకుందాం. 130, 131, 132, 133, 134, 135, 136, 137, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అవుతున్నా. సో 137 కాదు, 136. ఎస్. సో ఫస్ట్ వాల్యూ 126, లాస్ట్ వాల్యూ 136. 126 ఫస్ట్ వాల్యూ తెలుసు, లాస్ట్ వాల్యూ తెలుసు. అప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ విలువ తెలియగానే మనం చేయొచ్చు కదా డైరెక్ట్. 126 ప్లస్ 136/2 కదా, కూడితే 6 అట్లా 12, 6 362/2. సారీ 262, 362 కాదు, 262, 131. ఇది యావరేజ్. యావరేజ్ 131 కదా. ఇప్పుడు మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే, లాస్ట్లో మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య. సగటు ఇంత, ఇక్కడ రాసుల సంఖ్య కదా, ఇక్కడ సగటు ఇంత 131 ఇంటూ 11. రాసుల సంఖ్య 11 కదా, 131 ఇంటూ 131, 1441. ఆన్సర్ 144. సో ఈజీగా చేద్దాం, ఇలా అంత లెంతీ ప్రాసెస్ కాకుండా. ఓకేనా? ఇక్కడ 11 వరుస సంఖ్యల మొత్తం 1320 కదా. అప్పుడు నాకు సగటు రావాలంటే బై 11 చేస్తా. 11 ఒకట్ల 11, 11 రెంట్ల 22, 0. సో నాకు సగటు ఏంటిది? 120. ఇప్పుడు 11 వరుస సంఖ్యల సగటు వచ్చేసి నాకు 120. అప్పుడు ఏమవుతుంది? తర్వాత 11 వరుస సంఖ్యలను కలుపుతున్నాం, అంతే కదా. తర్వాత 11 వరుస సంఖ్యలను కలిపినప్పుడు ఏమవుతుంది? ఏదైనా ఒక సగటుకు ప్రతి అంశానికి ఒక కొత్త సంఖ్యను కలిపినప్పుడు సగటు ఏమవుతుంది? ఎంత అయితే ఇంకా ఎంత సంఖ్య కలుపుతున్నామో అంతే సంఖ్య పెరుగుతుంది. అప్పుడు కొత్త సగటు ఏమవుతుంది? 120 ప్లస్ 11, 131 అవుతుంది. ఇది కొత్త సగటు. కొత్త సగటు 131 అయినప్పుడు లాస్ట్ 11 సంఖ్యల మొత్తం కనుక్కోవాలి కదా. ఇది లాస్ట్ 11 సంఖ్యల యొక్క 11 సంఖ్యల యొక్క సగటు 131 మొత్తం అన్నప్పుడు 131 ఇంటూ 11 ఏమవుతుంది? 1441. ఇలా చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. 5 వరుస బేసి సంఖ్యల మొత్తం 575 అయినా తర్వాత 5 వరుస సంఖ్యల మొత్తం ఎంత? చూడండి, దీన్ని 5తో డివైడ్ చేస్తే నాకు సగటు వస్తుంది. 575/5
5 5 ఒకట్ల 5 ఒకట్ల 5 5 25. సో నాకు ఇప్పుడు సగటు ఏంటిది 115 115 సగటు కదా. అప్పుడు తర్వాత 5 వరుస సంఖ్యలు 5ను యాడ్ చేస్తే కొత్త ఇంకా 5 సంఖ్యల యొక్క సగటు ఏమవుతుంది 120 అవుతుంది. 120 తర్వాత 5 సంఖ్యల యొక్క సగటు వచ్చేసి 120 కదా. అప్పుడు మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 5 12 5 60. ఇక్కడ చూడండి ఏబిసిడీల యొక్క సరాసరి 4 సంవత్సరాల క్రితం 45, 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల సగటు ఎంత? 4 సంవత్సరాల క్రితం సగటు ఏ బి సి డి. నలుగురి యొక్క 4 సంవత్సరాల క్రితం సగటు వచ్చేసి 4 సంవత్సరాల క్రితం సగటు అది 4 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం సగటు తీసుకున్నప్పుడు 45. 4 సంవత్సరాల క్రితం 45 కదా. అప్పుడు 4 సంవత్సరాలప్పుడు మొత్తం వయసు ఎంత? 4 సంవత్సరాల క్రితం మొత్తం వయసు 4 సంవత్సరాల క్రితం మొత్తం వయసు 45 ఇంటూ 4 180. 4 సంవత్సరాల క్రితం మొత్తం వయసు 180 సంవత్సరాలు. ప్రస్తుతానికి వస్తే ప్రస్తుతం 4 సంవత్సరాల క్రితం మొత్తం ఇంత అయితే ప్రజెంట్ వచ్చేసి 4 యాడ్ చేసాం కదా దీనికి. ప్రస్తుతం వయసులో మొత్తం 180 ప్లస్ 16 196. ఇది ప్రజెంట్ మొత్తం ఎంత? నలుగురి యొక్క ప్రజెంట్ వయసులో మొత్తం 196. ఈ 196 ప్రజెంట్ యొక్క సగటు ఎంత అన్నారు కదా 196/4. సారీ, ఇక్కడ ప్రస్తుతం అడగట్లేదు. 5 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసులో సగటును అడుగుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత అంటే ఒక ఏ యొక్క ఏజ్ 5 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. అట్లా నలుగురు ఉన్నారు కాబట్టి 4 5 20 కదా. సో 20 యాడ్ చేయాలి. దీనికి 20 యాడ్ చేసాము. 20 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది 216. ఈ 216/4 4 5 20 4 16. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 54 అవుతుంది. ఇలా కాకుండా డైరెక్ట్ చేద్దామండి. డైరెక్ట్ షార్ట్ కట్ తీసుకుందాం. ఏదైనా సగటు ఇచ్చారు 4 సంవత్సరాల క్రితం సగటు ఇచ్చారు కదా. సో ఈ 4 అనేది ప్రతి అంశం యొక్క ప్రతి వ్యక్తి ఏబిసిడి ప్రతి వ్యక్తికి 4 సంవత్సరాలు పెరుగుతుంది కదా. ప్రతి అంశానికి 4 పెరిగినప్పుడు సగటు గిట 4 పెరగాల. సో నాకు 4 సంవత్సరాల క్రితం సగటు 45. ప్రజెంట్ వచ్చేస్తే 4 యాడ్ అవుతుంది, అప్పుడు 49 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత అంటే ప్రతి వ్యక్తికి 5 యాడ్ అవుతుంది, అప్పుడు సగటు ఏం అవ్వాలా 5 యాడ్ అవ్వాలి. 54 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు 3 వరుస సరి సంఖ్యల మొత్తం వాటి సరాసరి కంటే 32 ఎక్కువ అయితే వాటిలో మధ్య సంఖ్య కనుక్కోండి. మధ్య సంఖ్య అంటే ఏంటి? ఆ 3 సరి సంఖ్యల యొక్క మధ్య సంఖ్య సగటు అవుతుంది. ఆప్షన్ త్రూ ఆప్షన్ వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాము. సో నేను సరాసరిని ఎక్స్ అనుకుంటాను. సరాసరి విలువ ఎక్స్ అనుకుంటాను. సరాసరి ఎక్స్ అనుకున్నప్పుడు మొత్తం ఏమవుతుంది? 3 సంఖ్యల సరాసరి నేను ఎక్స్ అనుకున్నప్పుడు 3 సంఖ్యల మొత్తం 3x అవుతుంది కదా. 3x ఏమంటున్నాడు? 3 వరుస సంఖ్యల సరాసరిల మొత్తం వాటి సరాసరి కంటే 32 ఎక్కువ. అప్పుడు ఈ 3x ఈ xల మధ్య భేదం 32.
2x ఈజ్ ఈక్వల్ ఏంటిది 32. ఎక్స్ వాల్యూ 32/2 16. ఎక్స్ వాల్యూ ఏంటి 16. ఆప్షన్ త్రూ చూద్దాం. ఎప్పుడైతే మధ్య సంఖ్య అని అన్నప్పుడు అది సగటు. సరి సంఖ్యలో 3 సరి సంఖ్యలు ఇచ్చారు. 3 సరి సంఖ్యలలో మధ్య విలువ అని అంటే అది సగటు కదా. 14 తీసుకుందాం. 14 తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ 12 అవుతుంది, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ 16 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, 3 వరుస సరి సంఖ్యల మొత్తం, ఈ మొత్తం చేయండి ఒకసారి. 30 42. ఈ 42 ఏమన్నారు, ఈ మొత్తం కంటే సగటు కంటే 32 ఎక్కువ. 32 ఎక్కువ ఉంటుందా అంటే ఫర్ సపోజ్ 48 తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి, ఈ సగటు అనేది మొత్తం కంటే 32 ఎక్కువ ఉందా? 32 ఎక్కువ ఉందా? 28 ఎక్కువ ఉంది. సో 14 కాదు. సో 16 తీసుకుందాం. ఎప్పుడైతే 16 తీసుకుంటానో 16 లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ 14 అవుతుంది, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ 18 అవుతుంది. సో టోటల్ చేస్తే 20 30 48 అవుతుంది. ఈ విలువ ఏంటిది నాకు 16 సగటు. ఇది 48 మధ్య భేదం ఎంత ఉంది? 32 కదా. సో ఆన్సర్ 16 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 100 నుండి 200 మధ్యలో ఉండే సంఖ్యలలో 13చే భాగించబడే అన్ని సంఖ్యల సగటు ఎంత? 100 నుంచి 200 మధ్యలో ఉండే 13చే భాగించబడే అన్ని సంఖ్యలు. 100 నుంచి 200 మధ్యలో ఉండే సంఖ్యలు తీసుకుందాం ఒకసారి. 101, 102, 103, 104, డాష్ 194, 195, 196, 197, 198, 199 తీసుకుందాం. ఇప్పుడు 13 టేబుల్ చూసుకుంటే 13 టేబుల్లో వచ్చే విలువ ఏంటిది? 13 8 104 కదా. 100 నుండి స్టార్ట్ అయ్యే నెంబర్లలో 104 13తో భాగిస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో తీసుకున్నప్పుడు 13 15 13 15 13 130 130 13 5 130ని సగం చేస్తే 65 195. ఓకే, 195 పోతుంది. లాస్ట్ వాల్యూ 195. ఫస్ట్ వాల్యూ 104, లాస్ట్ వాల్యూ 195. సో ఫస్ట్ వాల్యూ తెలిసినప్పుడు చేయొచ్చు కదా. సగటు అనేది 104 ప్లస్ 195/2 299/2 డివైడ్ చేసి 149.5 ఆన్సర్.